ఒకరి భారములను ఒకరు భరించుట కొరకైన పిలుపు. భారము మొయ్యని విశ్వాసము శవమైనటువంటి విశ్వాసం. దేవుని యందు ప్రియమైన వారలారా, మనము సువార్త వినుటకు సిద్ధపడినప్పటికీ మరొకరి భారాన్ని మోయుటకు సిద్ధమా? మన ప్రార్థనలు దీర్ఘములు, కాని మన భుజములు బలహీనములు. మన స్తోత్ర గీతములు ఆలపించుచున్నాం, కానీ మన ప్రక్కన కూర్చున్న వాడి కన్నీరు మనకు వినిపించటం లేదు. క్రైస్తవ విశ్వాసము భావోద్వేగము, సిద్ధాంతము కాదు. అది భారము మోయుటలో ప్రమాణీకృతమగును. భారము మొయ్యని సంఘము సిలువను మరచిన సంఘముగా ఉండును. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో రాజ్య సింహాసనమున కూర్చున్న దావీదు లో దేబార్ లో ఉన్నటువంటి కుంటివారు వెతుకుచున్నాడు. ఎందుకు? కృపాసంధి అతని హృదయమును బలవంతము చేశాడు. సంకీర్తన 41లో మనకు ఒక హెచ్చరిక దేవుడిస్తున్నాడు. దరిద్రుని ఎడల చిత్తము పెట్టని వాడు ముమ్మాటికి ధన్యుడు కానేరడని. దేవుడు బలహీనుల పక్షమున నిలుచుచున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు. పరస్పర భారములను మోయుడి, ఇది సూచన కాదు, ఒక ఆజ్ఞ. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 4 మిత్రులు పైకప్పును విప్పివేసి దేని కొరకు? ఎందుకంటే ఒక సాటి మనిషి ఒంటరిగా యేసు క్రీస్తు ప్రభుల వారి చెంతకు చేరలేడు గనుక. ఇది మనకు గాఢమైనటువంటి ప్రశ్నను మనకు విసురుచున్నది. మనము రాజసింహాసనంపై కూర్చున్నటువంటి దావీదులమా, లేక లో దెబారులో మౌనంగా కూర్చున్నటువంటి వారమా? మనము కీర్తనలు పాడువారమా, లేదా దరిద్రుని ప్రక్కన కూర్చుని అతని భారము మోయువారమా? మనము ధర్మశాస్త్రము గురించి ఉపదేశించుచున్న వారమా, లేదా క్రీస్తు ధర్మశాస్త్రమును అనుసరించువారమా? మనము యేసునొద్దకు నడిచి వెళ్ళగలుగువారమా, లేక మరొకరిని మోకాళ్ళుని వెళ్ళువారమా? ఈ సందేశము స్వాంతనకరమైనది కాదు, ఇది శుద్ధకరమైనది. ఈ వాక్యము మనల్ని అభినందించవు, కానీ నిశ్చయంగా మనల్ని ప్రశ్నిస్తున్నాయి. భారము మోయని భక్తి ఒక భ్రమ, భారము మోయని సంఘము ఒక శూన్యం, భారము మోయని ప్రేమ అసత్యం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మన హృదయములను విభేదింపచేయును. మనము సిద్ధంగా ఉన్నామా? దేవుని యందు ప్రేమైన వారలారా, హీబ్రూ భాషలో భారము అన్నటువంటి పదానికి మస్సా అన్న పదం వాడబడింది, అనగా బరువైన వాహనము. ఇదే భావానికి గ్రీకు భాషలో బారోస్ అన్న పదం వాడబడ్డది, అనగా నెత్తిన మోసేటువంటి బరువు. పాపము, దుఃఖము, దౌర్బల్యము, సామాజికమైనటువంటి అవమానం, ఇవన్నీ మనుష్యుని మోయలేనివిగా కుదింప చేసేటువంటివి. అయితే దేవుని యొక్క రాజ్యము కేవలము వ్యక్తిగత భక్తి కాదు, అది పరస్పర భారములను మోసేటువంటి సమాజం. ఈ 4 బైబిల్ పాఠాలు ఒకే ధారను ప్రవహింపచేయుచున్నవి. కృపాసంధి అనగా కావెనెంటల్ హెసెద్ సమాజమును నిర్మించును. మొదటి బైబిల్ పాఠం సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1-13 వచనాలలో కృపాసంధిని మనము నేర్చుకుంటూ ఉన్నాం. దావీదు రాజు యోనాతాను నిమిత్తము కృపాసంధిని అనగా హెసెద్ ను అన్వేషించాడు. సౌలు ఇంటి వారిలో ఎవడైనను మిగిలి ఉన్నాడా, నేను అతని పట్ల
కృపను చూపుదును అని వారు సెలవిస్తూ ఉన్నారు. మెఫీబోషెతు వాస్తవికంగా ఇతడు కుంటివాడు, శరీర దౌర్బల్యం కలిగినటువంటి వాడు. 3వ వచనం, అతడు లో దెబేర్లో నివసించుచుండెను. లో దేబార్ అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే ఫలహీన ప్రదేశము. దావీదు అతనిని రాజ యొక్క భోజన పట్టిక యొద్ద అతనిని కూర్చుండింపచేసెను. 7, 11 వచనాలలో మనం నేర్చుకుంటాం. దావీదు చేసినటువంటి ఈ కార్యం కేవలము సామాజికమైనటువంటి సహాయము కాదది. ఇది సంధి విశ్వాసానికి రూపకం. అవమానితుని రాజు సన్నిధిని చేర్చుట, ఇదే భారమును మోయుట అనే భావాన్ని మనం నేర్చుకుంటాం. వేదాంత సూత్రంలో దేవుని యొక్క కృప మనలను లో దేబార్ అంటే ఫలహీన స్థితి నుండి సియోనుకు తీసుకుని వచ్చెను. కాబట్టి సంఘము కూడా బలహీనులను వారు రాజు భోజనములో భాగస్వామ్యము చేయవలనన్న బలమైనటువంటి పాఠము ఇట్టి లేఖన భాగం మనకు నేర్పిస్తూ ఉన్నది. 2వ పాఠములో సంకీర్తన 42 మనం నేర్చుకుంటాం. దావీదు ఇట్టి కీర్తనలో ఈలాగు పలుకుచున్నాడు: దరిద్రుని ఎడల చిత్తము పెట్టువాడు, కృపను చూయించువాడు ధన్యుడు. ఇక్కడ చిత్తము పెట్టువాడు అన్నటువంటి ఈ పదానికి హీబ్రూ భాషలో సాఖాల్ అన్నటువంటి పదం వాడబడినది. సాఖాల్ అన్న హీబ్రూ పదం యొక్క అర్థము జ్ఞానముతో దయచూపుట. దేవుడు ఆ మనుష్యుని కష్టకాలమందు విడిపించును. సంకీర్తన 41 మొదటి వచనములో 2వ భాగం. ఇక్కడ దయ అనేది, సాఖాల్ అనేటువంటిది కేవలము భావోద్వేగం మాత్రమే కాదు, అది ఒక ధార్మికమైన చర్య. రోగిని కేవలము దర్శించుట కాదు, అది అతని బాధను తనదిగా స్వీకరించుట. వేదాంత సూత్రములో భారము మోయువాడు ధన్యుడు, ఎందుకంటే అతడు దేవుని స్వభావమును ప్రతిబింబింప చేయుచున్నాడు. 3వ బైబిల్ పాఠంలో మనం ధ్యానం చేసిన ఎడల గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలను మనం ఈ విధంగా నేర్చుకోగలుగుతాం. అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు: పరస్పర భారములను మోయుడి, అట్లు క్రీస్తు ధర్మశాస్త్రమును మీరు నెరవేర్చుదురు అని సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మోయుడి అన్నటువంటి దానికి గ్రీకు భాషలో బస్టాజెటే అన్నటువంటి పదం వాడబడ్డది. బస్టాజెటే అన్న గ్రీకు పదం యొక్క అర్థము నిరంతరమైనటువంటి చర్య. క్రీస్తు ధర్మశాస్త్రము ప్రేమ ధర్మముగా మనం చూస్తాం. 5వ అధ్యాయం 14వ వచనంలో, పాపమందు చిక్కుకొనిన వానిని సౌమ్యత్వముతో నిలుపవలెను. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ సంఘము యొక్క చికిత్స సమాజము. ఇది సంఘము, దేవుని యొక్క సంఘము తీర్పు తీర్చే సభ కాదు. దయచేసి దేవుని యొక్క సంఘాన్ని ఇతరులను తీర్పు తీర్చేటువంటి సభగా మార్చవద్దని దేవుని యొక్క నామములో మీకు ఆనబెట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది దేవుని యొక్క సభ, దేవుని యొక్క సమాజము, పునరుద్ధానము యొక్క మందిరం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వేదాంతపరమైన సూత్రములో క్రీస్తు శిలువపై మన భారములను మోసెను. యెషయా గ్రంథము 53:4 వచనము దాని యొక్క సూత్రం ఇది. అందుచేత మనము పరస్పరము భారము మోయుటకై క్రీస్తు ధర్మశాస్త్ర పాలనను అనుసరించవలసిన వారమై ఉన్నాం. మార్కు సువార్త 4వ పాఠంలో విశ్వాస సమాజము మిత్రుల యొక్క భుజము పైన మోయబడినటువంటి ఆ రక్షణ మార్గాన్ని మనం నేర్చుకుంటాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 4 మంది మిత్రులు మరి అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి స్నేహితుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వారిని మోసుకుని వచ్చిన వైనాన్ని మనం నేర్చుకుంటాం. వారి విశ్వాసమును చూచి యేసు సమూహం యొక్క విశ్వాసమును గౌరవించెను. శరీర రోగము కన్నా ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పాప క్షమాపణ ప్రకటించెను.
ఇక్కడ రక్షణ వ్యక్తిగత విశ్వాసముతో పాటు సంఘము యొక్క విశ్వాసము కూడా సంబంధించినటువంటి అంశము చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నారు. వేదాంతపరమైనటువంటి సూత్రముగా భారమును మోయు సంఘము యేసుని సన్నిధికి దారితీయును. సంఘము కేవలము 4 గోడలతో నిర్మించబడిన భవనము కాదు మిత్రమా. అది మిత్రుల భుజములపై కదిలే దేవుని యొక్క కృప. సమగ్రమైనటువంటి న్యాయీకరణలో 4 గ్రంథాల యొక్క ఏకత్వము. మొదటి బైబిల్ పాఠము సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో సంధి యొక్క కృపను మనము నేర్చుకుంటాం. ఆదరణకు చేరదీసినటువంటి ఒక రాజు అయినటువంటి దావీదును మనం చూస్తాం. రెండవది దయాధర్మాన్ని నేర్చుకుంటాం. సంకీర్తన 41లో బాధితుని ఎడల చిత్తము పెట్టుట. మూడవది క్రీస్తు ధర్మశాస్త్రమును మనము నేర్చుకుంటాం. గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం పరస్పర భారములను మోయుట. నాలుగవది సమూహ విశ్వాసాన్ని మనం చూస్తాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం మిత్రుల భుజముపై రక్షణను మనం చూస్తాం. ఈ 4 పాఠములు కలిపి ఒక దివ్య సూత్రమును ప్రకటించుచున్నవి. దేవుని రాజ్యము పరస్పర భుజములపై నిలుచుచున్నది. మీ సంఘములో లోదేబార్లో ఉన్నవారెవరు? మీ సమాజములో భారముతో కుంగిన వారెవరు? మీరు ఎవరి కోసం పైనున్నటువంటి కప్పును విప్పి యేసు ప్రభు యొద్దకు తీసుకుని వెళ్తారు? ప్రభువా, మా భుజములను బలపరచుము, మా హృదయములను విస్తరింపుము, మా సంఘమును కృపాసంధి సమాజముగా మార్చుము, పరస్పర భారములను మోయిడి, అట్లు క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చుదురు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్.